హాయ్ అండి అందరికీ. నేను మీ లక్ష్మక్కని. ఇంకా డైలీ నా రొటీన్ బ్లాగ్ అండి. నేను ఏమేం చేస్తాను ఏంది అవన్నీ వీడియోలు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఇంకా వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. నా వీడియో చూసి సపోర్ట్ చేయండి అందరూ. ఇదైతే ఇంకా ఎక్వేరియం అండి, మా పెద్దబాబు కోసం తీసుకున్నదనమాట. ఇది వారానికైతే 2 సార్లు క్లీన్ చేయాలండి. ఎంత ఇష్టంతో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామో అంత చాకిరైతే ఉంటుంది. కానీ మన పిల్లల కోసం చేసేది మనకి ఇష్టంగానే ఉంటుంది కదా. ఇప్పుడైతే ఈ వాటర్ ఇవన్నీ మార్చాక మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది. ఇక చూసారు కదండి, వాటర్ అయ్యి అంటే ఇట్లా మురిగ్గా అయిపోతాయి అన్నమాట. చేపలకు వేసే ఆహారం వల్ల లోపల ఉన్నాయన్నమాట చేపలు. ఇప్పుడైతే ఈ వాటర్లో క్లీన్ చేశాక నీట్గా కనిపిస్తే అప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను మీకు. ఇంకెక్కడైతే ఎక్వేరియంలో నీళ్ళు మార్చేసానండి. నీళ్ళు మార్చాక ఆ వాటర్ కొంచెం కింద పడతాయి కదా, ఇంకా వాసన వస్తాయి అని చెప్పని తడి బట్ట అయితే పెట్టేశాను. ఇంకెక్కడైతే ఇదిగోండి క్లీన్ చేశాక అయితే ఎక్వేరియం ఎలా ఉందన్నమాట. మా ఎక్వేరియం ఎలా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చేప పిల్లలు చక్కగా ఆడుకుంటున్నాయి మంచినీళ్ళు మార్చేటప్పటికి. ఇంకా నేను స్నానం చేసి పూజకైతే రెడీ అవ్వాలి. ఇంకెక్కడ వచ్చేసి నా పూజ అయితే పూర్తయిపోయిందండి. మీకు కూడా చూపిస్తాను నేను ఎలా చేసుకున్నాను ఏందని. మా దేవుళ్ళని ఒకసారి అయితే దేవుళ్ళు చూసేసేయండి అందరూ. అదిగండి అక్కడ చూడండి, శివలింగం అనమాట, మా శివయ్య అనమాట. కనిపిస్తున్నాడా? ఇంకెక్కడ వచ్చేసి చిన్న గూడు అనమాట మాది, పెద్ద గూడు అయితే కాదండి. ఇంకెక్కడ వచ్చేసి అయితే సాయంత్రం పూట టీ టైం అయితే అయ్యిందండి. టీ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. టీ అయితే తాగుతాను నేను, ఎందుకంటే ఇది టీ టైమే కదా అందరికీ. కొద్దిగా టీ తాగి ఇంక ఇంట్లో పని అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. ఇంకెక్కడైతే నా టీ రెడీ అయిపోయాయి. ఇంకా ప్రశాంతంగా నేను టీ అయితే తాగుతాను, తర్వాత అయితే మాట్లాడతాను అందరితో. ఇంకా కూరగాయలు అయితే ఉదయం తీసుకొచ్చాడండి. నాకు పొద్దున్నుంచి అయితే ఇంట్లో పని ఏదో ఒకటి ఉంటానే ఉంది. అందుకని సర్దుకోకుండా కవర్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడైతే టైం దొరికింది కాబట్టి ఇంకా సర్దుకుంటున్నాను నేను ఫ్రిడ్జ్లోకి. నాకేంటంటే ఫ్రిడ్జ్లో ఉండే కూరగాయల బాక్స్ అనేది ఇరిగిపోయిందండి, గాజుది. అందుకని బేషన్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను అనమాట నేను. ఎందుకంటే ఇట్లా డైరెక్ట్గా కవర్లో పెట్టినా కూడా పాచిపోతాయి అన్నమాట కూరగాయలు. ఎప్పుడైనా టమాటాలు మనం పైన పెట్టుకోవాలి, ఎందుకంటే అడుగునేసామంటే ఏదైనా బరువు కానీ ఏదైనా తగిలిందనుకో చితికిపోతాయి అన్నమాట టమాటాలు. అందుకని ఎప్పుడైనా సరే కూరగాయలు బాక్స్ అయినా సరే టమాటాలు సపరేట్గా పెట్టుకోవాలి. కూరగాయలు చాలా రేటుగా ఉన్నాయండి. ఇంకెక్కడ వచ్చేసి మధ్యలో నిమ్మకాయలు పిండుకుంటాం కదా, అందుకని నిమ్మకాయల కవర్ కూడా తీసుకొచ్చాడు. క్యారెట్ బీట్రూట్ అయితే పొద్దున్నే బాబుకాను ఈయనకి జ్యూస్ లాగా చేసిస్తానండి నేను. వాళ్ళకైతే క్యారెట్ జ్యూసు తాగే అలవాటు ఉంది. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా కంపల్సరీగా ఇస్తానండి నేను, ఎందుకంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ రెండు, క్యారెట్ అండ్ బీట్రూట్. మీ ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా మీరు కూడా అట్లాగే అలవాటు చేయండి. ఇష్టం లేదు అని చెప్పానని కొంతమంది తాగరని చెప్పని మనం వదిలేసేయకూడదు, కొంచెంగా అలవాటు చేయాలి. ఫస్ట్లో మా పిల్లలు కూడా మారం చేసేవాళ్ళు, అబ్బా మాకొద్దమ్మ తల్లి అని. కానీ చిన్నగా అలవాటు చేశాను నేను మా పిల్లలకి.
ఇవన్నీ చిక్కుడుకాయలు పచ్చిమిర్చి అనమాట. ఈ కవర్లో ఇంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. టమాటాలు ఒక కవర్లో సర్దేసుకుంటాను నేను, ఎందుకంటే చిక్కుడుకాయలు పొద్దున్నే క్యారేజీల్లోకి వండేసేస్తాను కదా, అందుకని చెప్పని సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా సరే కూరగాయలు మనం పాడైపోయి ముందే వండుకోవాలండి. కొంచెం నిల్వ ఉండే లేటుగా వండుకున్నా మనకి ఇబ్బంది లేదు. కొత్తిమీర అయితే శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాను నేను, ఎందుకంటే తడి తగిలిందంటే కొత్తిమీర ఊరికినే పాసిపోయిద్ది, అందుకని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను నేను. సొరకాయ అన్నమాట, సొరకాయ నాకు ఇష్టం, అందుకని చెప్పని సొరకాయ తీసుకొచ్చాడు. ఎందుకంటే సొరకాయతో రకరకాలుగా వండుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. సలవ కూడా సొరకాయ అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సొరకాయ పప్పులో వేసుకోవచ్చు, సొరకాయ గోంగూర వండుకోవచ్చు, రకరకాలు వండుకోవచ్చు అండి సొరకాయతో అయితే. మా కూరగాయలు అయితే ఇవి. ఇప్పుడైతే ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేదేస్తా. అబ్బా పని అయిపోయింది అని కూర్చునేలోపు ఈయనకి కచ్చీప్ కనపడలేదో షర్ట్ కనపడలేదో అని అంటండి. ఆ బట్టల్లో ఇంకా ఆ బట్టలన్నీ ఒక్క వస్తువు కోసం అన్నీ బీకి పందిరేసాడు. ఇంక ఇవన్నీ మడత పెట్టుకొని మళ్ళీ దేవుడో ఎంట దద్దుకుంటున్నాను నేను. ఇంకెట్లా ఉంటుందండి మా పనులు అయితే మాత్రం.